గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇన్ని రోజులు మనం మైనింగ్ చేసినటువంటి ఎథీన్ నెట్వర్క్లోని లయన్ టోకెన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మొదటగా మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను ప్రొవైడ్ చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇది లయన్ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లింకు. ఈ లింక్ నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ ఓపెన్ అవుతుందండి, పేజ్ ఓపెన్ అయింది. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకు చూడండి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఇదివరకు మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్కి ఆల్రెడీ మన ఎథీన్ నెట్వర్క్ అప్లికేషన్ని కనెక్ట్ చేసి ఉంచారు విత్డ్రా కోసము. సో ఆ అప్లికేషన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, మొదటగా మెటామాస్క్ ఓపెన్ చేశానండి. నేను మెటామాస్క్ కనెక్ట్ చేశాను. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన మనకు కోర్ నెట్వర్క్ ఉంది. సో ఈ కోర్ నెట్వర్క్ కాదండి, మనకు కావాల్సింది ఇథీరియం నెట్వర్క్. దానికోసం జస్ట్ అలా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకు ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనేది సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఇలా సెట్ అయిందండి. సెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే, ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్కి రావాలి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండిటికే విత్డ్రాల్ అనేది ఇస్తున్నారు. ఒకటి మెటామాస్క్, రెండు ట్రస్ట్ వ్యాలెట్. సో నేను మెటామాస్క్ ఇదివరకు కనెక్ట్ చేశాను కాబట్టి ఈ మెటామాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెటామాస్క్ వచ్చింది చూడండి, క్రోము మెటామాస్క్. సో మళ్ళీ మెటామాస్క్ మీద క్లిక్ చేశాను అనమాట. దాని తర్వాత ఆ క్లెయిమ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ మన మెటామాస్క్లో మళ్ళీ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ కూడా మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్గా మెటామాస్క్ వచ్చింది, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో మెటామాస్క్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కనెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కనెక్టెడ్ అయిపోయిందండి. కనెక్ట్ అయిన తర్వాత ఈ కింద చూడండి చెక్ ఎలిజిబిలిటీ అనేటటువంటి ఆప్షన్ ఉంది. సో ఈ చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ మేడ్ ఇన్ టు అవర్ లిస్ట్ టు రిసీవ్ ది లైన్ ఎయిర్ డ్రాప్. సో ఇదివరకు నేను ఆల్రెడీ మెటామాస్క్ అడ్రస్ ఇచ్చున్నాను, కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. తర్వాత నా దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, లైన్ టోకెన్స్ అనేవి కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత కింద క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూపిస్తుంది ఇక్కడ. సో జస్ట్ ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేయండి. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత కింద క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఇలా ఇథీరియం మళ్ళీ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అనేసి పడుతుందన్నమాట, చూద్దాం. సో దాని తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని పడింది, వ్యూ అని పడిందండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే,
ఇక్కడ మనకు మెటామాస్క్ యొక్క మెయిన్ పేజ్ ఏదైతే ఉంటుందో ఈ సింబల్ దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా మెయిన్ పేజ్ వచ్చిందండి. ఇక్కడ చూడండి క్లియర్గా నా టోకెన్స్ ఎన్ని అయితే ఉన్నాయో నేను విత్డ్రాల్ పెట్టింది అన్ని టోకెన్స్ కూడా ఇక్కడ మనకు మెటామాస్క్లో యాడ్ అయిపోయాయండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీరు లయన్ టోకెన్స్ని విత్డ్రా చేసుకునే విధానం. సో దాని తర్వాత ఇక్కడ నేను ఈథీరియం గ్యాస్ ఫీజ్ ఎంత అడిగింది అనేసి చూపించడానికి ఈ పేజ్ ఓపెన్ చేశానండి. సో ట్రాన్సాక్షన్ పేజ్లో 0.00001 ఈథీరియం అనేది మనకు కావాలన్నమాట మనం ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఫైనల్గా మీకు ప్రాసెస్ అంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ మీమ్ లైన్ అని పడేసి ఇక్కడ నాకు వచ్చినటువంటి టోకెన్స్ ఎన్ని అనేది ఇక్కడ చూపిస్తుంది. నాకు టోటల్గా 55,05,034 లైన్ టోకెన్స్ అనేవి వచ్చాయండి. సో మీకు ప్రాసెస్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఈథీరియం అనేది మీ వ్యాలెట్లో ఉంచుకోండి. సో చాలా తక్కువ ఈథీరియం, అదెంత అంటే 0.00001. సో 4 సున్నాల తర్వాత 1 అండి. ఇంత ఈథీరియం అనేది అవసరం అవుతుంది. సో ఒకవేళ ఫస్ట్ మీరు ఈథీరియం లేకుండా ట్రై చేయండి. ఒకవేళ సక్సెస్ అయితే అయినట్టే. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే క్లెయిమ్ అనేది రాకపోతే అప్పుడు మీరు మీ వ్యాలెట్లో 0.0000 ఇంకొకసారి చెప్తాను 0.00001 ఈథీరియం అనేదాన్ని మీ వ్యాలెట్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. ఈథీరియం మెయిన్ నెట్వర్క్లో మెయింటైన్ చేసి తర్వాత విత్డ్రాల్కి ట్రై చేయండి. సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే, వీడియో అర్థమైనట్టయితే వీడియోని లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ క్లెయిమింగ్ కావాల్సినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ను కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేసి ఉంచుతాను. ఆ క్లెయిమ్ మీద మీరు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.